హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో గవర్నమెంట్కు సంబంధించిన ఎస్ఎస్జిడి, ఎంటీఎస్, సీజీఎల్ మరియు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించింది మరియు ప్రైవేట్ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్ సమాచారం అనేది మన యొక్క ఛానల్లో అవైలబుల్గా అనేది ఉంటుంది. సో మీరైతే ఇప్పుడు దాకా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు మార్చెంట్ నేవీ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇండియన్ మార్చెంట్ నేవీ సంబంధించింది. సో మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11th March 2024 నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 30 April 2024 అయితే లాస్ట్ డేట్ అవుతుంది. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి May 2024 అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత రిజల్ట్ వచ్చేసి 3 days ఆఫ్టర్ తర్వాత అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన పోస్ట్ నేమ్స్ అనేది ఇక్కడైతే ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ రేటింగ్ తర్వాత ఇక్కడైతే ఏజ్ లిమిట్ 17.5 నుండి 25 years అయితే ఇచ్చారు. ఆ తర్వాత సాలరీ వచ్చేసి ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత క్వాలిఫికేషన్ వచ్చేసి 12th, 10th మరియు ఐటీఐ సంబంధించిన ఎలక్ట్రీషియన్ పాస్ అయిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్ అప్లై. సో ఫ్రెషర్ కెన్ ఆల్సో అప్లై అని ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడైతే 12th class రిజల్ట్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే వెయిటింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు 100 placements ఇన్ ఇండియా వేరియస్ కంట్రీ అయితే మనకు 100 placement అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది దీనికి సంబంధించిందంటే మనకు కోర్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు వాళ్ళు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత మనకు సంబంధించిన పిహెచ్డి కానీ వాళ్ళు అయిపోయిన తర్వాత మన యొక్క కోర్స్ అనేది వాళ్ళు ఇచ్చిన తర్వాత మనకు ఏదైనా జాబ్ వస్తే వాళ్ళు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారన్నమాట. కోర్స్ సర్టిఫికేట్ అయితే ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి మనం ఏదైనా జాయిన్ ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎక్కడైనా పోతే ఆ యొక్క సర్టిఫికేట్ మనకు వాళ్ళకు చూపెడితే మన యొక్క అక్యురేషన్ అనేది మన యొక్క సంబంధించిన అనేది వాళ్ళు ఎక్కువ మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదైతే మనకు సంబంధించిన కోర్స్ కాబట్టి ఇక్కడ మనకు మార్చెంట్ నేవీలో మనకు ఈ విధంగా అయితే సాలరీ ఉంటుందని కోర్స్ తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే సాలరీ ఉంటుందని వాళ్ళైతే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదైతే మనకు జాబ్ అనేది కాదు. సో మనకు వాళ్ళు కోర్స్ అనేది ఇస్తున్నారు అన్నమాట. సో ఇక్కడైతే గమనించండి. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లై మాత్రమే సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్ తర్వాత టోటల్ పోస్టుల తర్వాత ఇక్కడ జెండర్ ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళైతే చేయాలి. సో ఆ తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించిన సబ్జెక్ట్స్ అనేది ఇక్కడైతే ఇచ్చారు. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించినది ఇక్కడ ఎంత సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఉన్నది సంబంధించినది ఇక్కడ ప్రతిదీ వాళ్ళైతే మెన్షన్ చేశారు. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వాళ్ళు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే ఆన్లైన్ అప్లై అనేది ఏ విధంగా చేసుకోవాలో కూడా ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ 100 rupees అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అనేది అండర్స్టూడ్ కేటగిరీ వాళ్ళకైతే అందరికైతే ఫీజు అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనకు మార్చెంట్ నేవీకి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు మార్చెంట్ నేవీకి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీకైతే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చేస్తాను. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అప్లై ఆన్లైన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ సంబంధించిన ఇక్కడైతే మనం మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కంటిన్యూ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క పోస్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీకు సంబంధించిన పోస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్యాండిడేట్ నేమ్ మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇక్కడైతే క్యాపిటల్ లెటర్లో అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డే ఫస్ట్ ఇక్కడైతే డే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మంత్ ఇక్కడ అయితే మనకు మంత్ ఉంటుంది. సో దీంట్లో అయితే మంత్ ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ అనేది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ జెండర్ మేల్ అనేది వచ్చేస్తుంది. తర్వాత నేషనాలిటీ ఇండియన్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే పడుతుంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది చేయాలి కంపల్సరీ. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం అడ్రస్ సంబంధించిన ఇక్కడైతే ఇవ్వాలి. మీ యొక్క ఆధార్ కార్డు పైన ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మీ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ తర్వాత మీ యొక్క మండల్ నేమ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఉంటుందో ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ ఊరి పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత పోలీస్ స్టేషన్, సో మీకు సంబంధించిన దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ ఊరు పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే
జాగ్రత్తగా అయితే ఇక్కడైతే చేసేయండి. ఈ విధంగా టైప్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడైతే మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఏది ఉంటుందో అదైతే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిటీ. సో మీ యొక్క సిటీ అనేది దగ్గరున్న సిటీ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు స్టేట్ మన యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పిన్ కోడ్ అయితే ఇచ్చేయాలి, మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది. సో ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 10th సంబంధించిన ఇక్కడ స్కూల్ నేమ్ లేదా కాలేజ్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో చేసిన తర్వాత మీ యొక్క ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ పాసింగ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత సబ్జెక్టు, సో మీ యొక్క 10thలో ఏ సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడ జనరల్ సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే టైప్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన 10th క్లాస్లో మీకు ఎంత మార్క్స్ వచ్చినాయో సో అంత మార్క్స్ అయితే మీకు క్యాలిక్యులేట్ చేసి ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించిన స్కూల్ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క సబ్జెక్ట్ ఈ విధంగా అయితే ఎంటర్ అయితే చేసేయండి. సో హెచ్సిఐ ఎంపీసీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. లేకపోతే ఫుల్గా అనేది మీకు సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క పర్సంటేజ్ ఎన్ని వచ్చినాయో మీ యొక్క ఇంటర్మీడియట్లో సో అంత ఇంటర్మీడియట్ అనేది పర్సంటేజ్ అనేది ఇక్కడైతే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు డిప్లొమా ఐటీఐ ఉంటే మీకు సంబంధించిన కాలేజ్ నేమ్, తర్వాత ఇయర్ పాసింగ్, తర్వాత సబ్జెక్ట్ ఇక్కడ ఫుల్ సబ్జెక్ట్ అనేది ఇచ్చేసేయండి. లేకపోతే జనరల్ సబ్జెక్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఏజ్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ పిక్చర్. సో మన యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి. 200 ఇక్కడ వాళ్ళు 2 MB అనేది ఇచ్చారు. సో ఇక్కడైతే మీకు సంబంధించిన బ్లర్ లేకుండా స్పెట్స్ క్యాప్స్ లేకుండా లేకుండా అవి ఉంటే మాత్రం రిజెక్ట్ అవుతుంది. సో మనకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లూ ఉండాలి, లేకపోతే వైట్ ఉన్నా పర్వాలేదు. సో మనకు బ్లర్ కానీ ఉండదు నీ ఫోటోని. సో ఇక్కడైతే అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క 10th సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో మీరు సంబంధించిన ఫోటో తీసి మీరు కేబీలో ట్రాన్స్లేట్ చేసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో మనకు 200 MBలు అయితే ఇచ్చారు కాబట్టి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్. సో మీ యొక్క ఆధార్ కార్డ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సో మీరు అయితే ఫోటో తీసి జాగ్రత్తగా అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిక్లరేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మనం పేమెంట్ చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫైనల్గా సబ్మిట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు యూపీఐ ఐడి అనేది ఇచ్చారు. సో ఈ యొక్క యూపీఐ ఐడికి మనం అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో మనకు ఎనీ క్యాండిడేట్ వచ్చేసి మనకు 100 రూపీస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఏ కేటగిరీ ఉన్నా మనం 100 రూపీస్ అనేది పే అయితే చేయాలి. సో మీకు డైరెక్ట్గా ఉంటే ఇక్కడైతే ఇక్కడ స్కాన్ చేసి మీరైతే మీ యొక్క పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ విల్ గెట్ ట్రాన్సాక్షన్ ఐడి ఫ్రమ్ యువర్ బ్యాంక్, ప్లీజ్ సబ్మిట్ బిలో డీటెయిల్స్. సో ఇక్కడైతే మనం సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి యువర్ అప్లికేషన్ నెంబర్. సో ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉన్నాయి కదా, సో ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఎంత అమౌంట్ అనేది పే చేశారో ఆ యొక్క అమౌంట్ అనేది ఇక్కడైతే టైప్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ట్రాన్స్లేషన్ ఐడి. సో మనం పేమెంట్ చేసిన తర్వాత మనకు ట్రాన్స్లేషన్ ఐడి వస్తుంది కదా, సో ఆ యొక్క ఐడి అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి ఇక్కడైతే మనకు ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే మనం ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, అవర్ టీమ్ విల్ బీ వెరిఫై సూన్. సో మనకైతే ఫామ్ ఫైనల్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం అడ్మిట్ కార్డ్స్ అని ఏవైనా వస్తే మనకు ఏ విధంగా అంటే మన యొక్క మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి వాళ్ళైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది అడ్మిట్ కార్డ్ వచ్చిందని. సో మీరు వెబ్సైట్లో వచ్చిన తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ అయితే యువర్ అప్లికేషన్ నెంబర్ అయితే చూసుకోవచ్చు. తర్వాత పే అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. ఆ తర్వాత మీ యొక్క అడ్మిట్ కార్డు వచ్చేటప్పుడు ఇక్కడ చెక్ అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డైరెక్ట్గా ఇక్కడ సబ్మిట్ కొడితే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు పే చేయాలంటే ఇక్కడైతే పే మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇక్కడ నుండి అయితే పే అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కావాలంటే ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ గెట్ అప్లికేషన్ నెంబర్ మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీకు సంబంధించిన ఫామ్ అనేది మీరు అప్లై చేయాలనుకుంటే మళ్ళీ అంటే వేరే ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తే మీకు సంబంధించిన ఇక్కడ అయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు మర్చెంట్ నేవీకి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో జాగ్రత్తగా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను.
సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.